హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మంచి రుచికరమైన రొయ్యల టమాటో కర్రీ ఈ విధంగా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువనే తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి నేను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను. మొత్తం తొక్కలు తీసేసి శుభ్రం చేస్తే హాఫ్ కేజీ అయ్యిందండి. దీనికి ఒక చిన్నగా ఒక నరం లాంటిది ఉంటుంది, అది తీసేసుకోవాలి. తీసేస్తే మంచిది అంటారు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వీటిని లైట్‌గా వేపుకుందాము. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఈ నీరు అనేది ఇగ్గిపోవాలి. మగ్గిపోవాలండి నీరు. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఆ వాటర్ అనేది మొత్తం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం రొయ్యలను తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా వాటర్ అనేది మొత్తం మగ్గిపోవాలి. పర్ఫెక్ట్‌గా రొయ్యలు ఉడికాయి. తీసి వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇంకో బౌల్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. నేను మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి. మీ రొయ్యల క్వాంటిటీని బట్టి మీరు ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక కప్పు ఆనియన్, మాక్సిమం ఒక 2 అనుకోండి. కొంచెం కరివేపాకు. వీటిని పచ్చి వాసన పోయేంత వరకు, మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుందాము. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు. వీటిని కూడా కొంచెం వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి వేగితేనే బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఈ విధంగా వేపుకొని ఇందులోకి మనం కారం యాడ్ చేస్తాము. 2 టీ స్పూన్ల కారం తీసుకున్నానండి. సరిపడా సాల్టు వేసుకుందాము. సాల్ట్ చూసుకొని వేసుకోండి. అవసరం ఉంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఒక 2 టమాటాలు వేస్తున్నాను. ఇది టమాటో రొయ్యల కర్రీ అండి. టమాటా వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ టమాటా అనేది మెత్తగా మగ్గాలి. మగ్గేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాము. పర్ఫెక్ట్‌గా మెత్తగా అవ్వాలండి. ఒక 4, 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. చూడండి పర్ఫెక్ట్‌గా ఉడికింది. మీరు మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకోండి. టమాటో నూనెలో మొత్తం మంచిగా ఉడకాలండి. అలా ఉడికేంత వరకు చూసుకోండి. టమాటో నూనెలో మెత్తగా ఉడకాలండి. టమాటో ఎంత ఉడికితే కూర అంత రుచిగా ఉంటుంది. అసలు టమాటా ఉడకకుండా మనం ఇవి రొయ్యలు వేసామనుకోండి అంతగా బాగోదు. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి వేసుకుందాము. వీటిని కలిపేసుకుందాము. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టేటట్లు కలిపేసుకుందామండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసి వీటిని కూడా పర్ఫెక్ట్‌గా కలిసేటట్టు కలిపేసుకుందాము. ఒక కేజీకి కరెక్ట్ హాఫ్ కేజీ అయినాయండి. మనం రొయ్యలు తీసుకున్న కానీ వాళ్ళే శుభ్రం చేసి ఇస్తారు. మొత్తం క్లీన్ చేసి ఒక 20, 40 రూపీస్ తీసుకుంటారండి సిటీలో మాత్రం. పల్లెటూరులో తక్కువనే తీసుకోవచ్చు. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. లైట్‌గా గ్రేవీ కోసం. కొన్ని అంటే కొన్నే యాడ్ చేస్తున్నానండి. చూడండి చిన్న కప్పుతోని వేశాను. ఇది వాటర్‌ని ఏసి మంచిగా పర్ఫెక్ట్‌గా కలిపేసుకుందాము. ఎందుకంటే మనం మసాలాలు ఇట్లా అన్నీ వేసాం కదా! ఇప్పుడు మూత పెట్టి ఇంకో 2, 3 నిమిషాలు కూరను ఉడికిద్దాము.
కూర పర్ఫెక్ట్ అయినట్లేనండి. ఒక 2 నిమిషాలైతే సరిపోతుంది మూత పెట్టి. 2 నిమిషాల తర్వాత చూడండి కర్రీ పర్ఫెక్ట్‌గా అయినట్టే. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయడమే. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.